సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక మనిషిని కించపరచకూడదు. ఎందుకు అలా చేస్తారు? న్యూ ట్రెండ్ ఏంటి అంటే, కొంతమంది అన్యులు ఏదో ఒక చర్చి చూసుకొని వారం రోజులు వెళ్తారు, లేకపోతే నెల రోజులు వెళ్తారు. తర్వాత కొద్ది రోజులు అయ్యాక మానేస్తారు. ఏంటండి అంటే, మాకు నచ్చలేదు అంటారు. మంచిదే. అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక ఫోన్ చేసేసి ఒక ఫోను చూసేసి ఆ ఫోన్లో బైబిల్ చూస్తారు. అంతా చదివేశాము. బైబిల్లో ఉన్న క్రైస్తవులను దూషించడం పనిగా పెట్టుకొని యూట్యూబ్లో డబ్బులు సంపాదించే పనుల్లో పడతా ఉంటారు. వాళ్ళని మోసగాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. రెండు విషయాలు ఏంటి అంటే, కొంతమంది మేము ఎక్స్ క్రైస్తవులు అని చెప్పి ట్రెండింగ్లో ఉన్నారు. వాళ్ళను మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళు ఎక్స్ క్రైస్తవులు అని చెప్పగానే మీరు తల ఆడించేసి తంబమేళను పెట్టేయకండి. వాళ్ళని బాప్టిజం సర్టిఫికెట్ లేకపోతే బీసీసీ సర్టిఫికెట్ అడగండి. క్రైస్తవులు అయితే ఇవన్నీ ఉండాలి తప్పకుండా. లేకపోతే వాళ్ళు మోసగాళ్ళు, దేశాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారని అర్థం. క్రైస్తవులు యూదా కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఇది కూడా ప్రత్యేక వాదన లాంటిది. రాజకీయ మోసాలే ఇవ్వరు క్రైస్తవులు ఎక్కువైపోతారు అని. సరే, ఇస్తే బీసీ సర్టిఫికెట్ కావాల్సిందే కదా, అది చూపిస్తేనే ఇంతవరకు క్రైస్తవులు, లేకపోతే మోసం చేస్తున్నారని అర్థమే. కాబట్టి వాళ్ళను చేరనివ్వరు. హల్లెలూయా. ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొందరు ఏమంటున్నారంటే, మీ దేవుడు పాస్టర్నే రక్షించలేకపోయాడు, ఇక మిమ్మల్ని ఎలా రక్షించగలరు అని. మీ దేవుడు గొప్ప దేవుడు అయితే ఆయనకు ఆ చావు ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. ఏవండి, పుట్టినవాడు గిట్టక తప్పదు అని చెప్పి మా బైబిల్ గ్రంథాల్లోనే కాదు, మీ గ్రంథాల్లో కూడా ఉంది. ఈ భూమి మీద ఏ జీవము శాశ్వతం కాదు. అది మనిషి దగ్గర నుండి పాకే పురుగు వరకు అయినా సరే. మాకు ఇలాంటి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో చెబుతాను, వినండి. క్రీస్తు నామాన్ని ధరించే ప్రతి ఒక్కరికి దేవుడు ముందుగానే హెచ్చరించారు. మత్తయి 24:9 చూసినట్లయితే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. హల్లెలూయా అని. కాబట్టి క్రీస్తు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ చావైనా రేవైనా సిద్ధంగా ఉండాలి. అసలు దేవుడి కోసం మనం ఎందుకు హతసాక్షి అవ్వాలి అంటారా? అయితే మనం బ్రతికేది భూమి మీద మహా అయితే 100 ఏళ్ళు కదండి. ఆ తర్వాత కూడా జీవం ఉంది అని దాన్ని నిత్య జీవం అంటారు. జీవం ఉంది, దాన్ని నిత్య జీవం అంటారు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి భక్తులకు ఈ మరణాలు, ఆయన చెయ్యు ప్రతి కార్యాన్ని ఒక లేఖ అంటూ ఉంటుంది. అందుకే మీరు ఆయన చేసే ప్రతి కార్యం చేశారు అంటే ఒక లెక్క అనేది ఉంటుంది. అందుకే బైబిల్లో చూస్తే కీర్తనలు 116:15 చూసినట్లయితే, యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువ గలది. హల్లెలూయా. దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడు. ఆయన మంచివాడుగా నటించవలసిన అవసరత లేదు. తన సంకల్పాన్ని బట్టి తన ప్రజల జీవితాల్లో ఆయన ఏది చేసినా, లెక్క ఏది అనుమతించినా అది మంచిదే. భౌతిక తండ్రులు తమ బిడ్డలకు రొట్టెనుకు బదులుగా రాయి, చేపకు బదులుగా పాము, గుడ్డుకు బదులుగా తేలుని ఇవ్వారు. స్వభాసిద్ధంగా చెడ్డవారైన
వారే మంచి వాటిని ఇవ్వడానికి తహతహలాడుతుంటే నిజంగా మంచివాడైన దేవుడు తనను విశ్వసించిన వారికి చెడు ఎలాగ చెయ్యగలడు? దేవుడు అనుగ్రహించు ప్రతీదీ నీకు మంచిదని గుర్తించు. కొన్నిసార్లు నువ్వు అడిగినవి దేవుడు ఇవ్వకపోయినా అది కూడా నీ మంచికే అని గుర్తించు. ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగిపో. ఓటమి నీ దరి చేరదు. హల్లెలూయా.